ప్రసంగాలు చేయడంలో, టీవీ డిబేట్‌లలో కమెంట్ చేయడంలో, టీవీలలో డిబేట్ చేయడంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళ పార్టీ నాయకులైనా వేరే పార్టీ అధ్యక్షులతోనో, లేకుంటే వేరే పార్టీలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్తోనో పోటీ పడకుండా వీళ్ళకు వీళ్ళే పోటీ పడేటట్లున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. పరుగు పందెం, పరిగెత్తు. ఎవరు అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు, ఎవరు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు, ఎవరు తలా తోక లేకుండా మాట్లాడతారు అని. రాత్రి కూడా అదేదో ఆ డిబేట్లో ఆయన పేరు ఏం పేరు, బొలిశెట్టి సత్యనారాయణ, బొలిశెట్టి అంటుంటారు. ఆయన పూర్తి పేరు నాకు తెలియదు, తెలుసు కానీ టక్కన గుర్తొస్తలేదు. బొలిశెట్టి అని అయితే తెలుసు. నాకు తెలిసి నేను ఇంతకుముందే చెప్పాను చాలాసార్లు, ఏమని, ఈయన ఏమైనా కనుక నాకు తెలిసి అమెరికా అధ్యక్షుడికి ఏమైనా అడ్వైజర్గా పనిచేసి వచ్చాడు ఇంతకుముందు ఏమైనా. జనరల్గా ఆయన ఆటిట్యూడు, ఆయన బాడీ లాంగ్వేజ్, పోనీ ఆయనకి ఏమైనా కనుక అంత విషయ పరిజ్ఞానం ఉండి మాట్లాడతాడా, అంత లాజిక్లు మాట్లాడతాడా, అంత కాన్ఫిడెన్స్ ఉండడానికంటే బ్యాబా ఆయనకంటే కాసింత సెన్స్ ఉపయోగించి మాట్లాడాలో మా బొడ్డది నా మేనపడలే మేలు. అది బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, ఎంత చాలా మెచ్యూర్డ్గా ఈయనకంటే. మరి ఎందుకు ఆ పొగరు ఉంటుందో, ఎందుకు ఆ యాటిట్యూడ్ ఉంటుందో నాకు డౌటే. ఈయన ఏమైనా కనుక అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా పనిచేసి వచ్చి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి ఏమైనా కనుక టార్గెట్ అయ్యి మారువేషాలు ఇక్కడ ఏమైనా తిరుగుతున్నాడా అని డౌట్ నాకు నిజంగానే డౌట్ ఉంది. మారువేషాలు ఏమైనా తిరుగుతున్నాడా కనుక్కోవాలి. అట్లా ఏమైనా తిరుగుతున్నాడేమో, మళ్ళీ మామూలు వేషంలో తిరిగితే ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఏమైనా టార్గెట్ అవుతారేమో అని అంత పెద్ద మేధావిలాగా ఫీల్ అవుతున్నాడు. అంత నా అంత మాట్లాడుతుంటాడు. రాత్రి ఆ టీవీ డిబేట్లో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, తెలుగుదేశం పార్టీని మీడియా నడిపే అధిపతులైనా వీళ్ళందరూ నాన్ లోకల్స్, అందరూ హైదరాబాదులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ప్రజల గురించి, పాలన గురించి ముసలిక నీరు గారుతూ ఉంటారు. వీళ్ళంతా నాన్ లోకల్స్. దత్తపుత్రుడు కూడా నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అని చెప్పి అన్నారు, నాన్ లోకల్ అని. సరే, ప్యాకేజీ స్టార్ అనేది వాళ్ళ పొలిటికల్ విమర్శ అయినా మనం తీసుకోవాల్సిన లైన్ నాన్ లోకల్ అని. కరెక్టా తప్ప? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్. రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో. లోకలా నాన్ లోకలా? నాన్ లోకల్. సో నాన్ లోకల్ కాదు అనేది జనసేన పార్టీ వాళ్ళ వివరణ ఏదో అర్థవంతంగా ఇచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్. రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో. లోకలా నాన్ లోకలా? నాన్ లోకల్ కాదు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వివరణ ఏదో జనాలను కన్విన్స్ చేసే విధంగా ఇచ్చుకోవాలి. వాళ్ళ వివరణ ఇచ్చుకోవడంలో తప్పు లేదు. అంతేనా? అలా కాకుండా రాత్రి ఆ డిబేట్లో ఆయన చెబుతున్నాడు బొలిశెట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి విశాఖపట్నం వస్తా అంటున్నాడు, క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి విశాఖపట్నం వస్తా అంటున్నాడు. లోకల్ అవుతాడా, నాన్ లోకల్ అవుతాడా? ఏం మాట్లాడుతున్నావా? ఫీజులు నరాలు కట్ అయిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావా స్వామి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పులివెందులట విశాఖపట్నం వస్తా అంటున్నాడు కదా, లోకల్ అవుతాడా, నాన్ లోకల్ అవుతాడా అంటున్నాడు. నమస్తే సార్, నమస్తే. ముఖ్యమంత్రికి కూడా రాష్ట్రంలో లోకల్, నాన్ లోకల్ ఉంటారంటే అట్లా అమ్మ. ఇంకా చూడండి, ఇంకా వీళ్ళ ఏమంటారు, ఏమన్నది వీళ్ళ గురించి. అంతేకాదు ఇంకోటి ఏదో అంటుండే ఆయన, అమ్మను చెల్లిని తగలెట్టేస్తే పైకి పోయారట. ఇదే పదం అన్నాడండి బాబు. ఒక్క అక్షరం కూడా నేను యాడ్ చేసి చెప్పట్లేదు. ముఖ్యమంత్రి అమ్మను చెల్లిని తగలెట్టేస్తే పైకి పోయినారట. తగలెట్టేశారా? అసలు భాష ఏంది, ఆ వయసు ఏంది, దానికి మళ్ళీ ఏందో ఆ సంకల్లో ఒక కోడి తగిలేసుకున్నాడు. బుద్ధి ఉండక్కర్లేదా ఇంత వయసు ఉన్న వాళ్ళు మాట్లాడే? అసలు వయసు అనేది ఓపికను, బాధ్యతను, అనుభవాన్ని ఇచ్చి దాంట్లో నుంచి సమాజానికి కాస్త పనికొచ్చే విధంగా ప్రవర్తించే ఆ గుణం కూడా ఇవ్వాలి వయసు అనేది. నాలాంటి చిన్న వాళ్ళతో చెప్పించుకుంటారా? అమ్మను చెల్లిని తగలెట్టేస్తే పైకి వెళ్ళిపోయారా? అసలు ఏం తింటారా వీళ్ళు? నాకు తెలియక అడుగుతాను. ఆ భాష ఏందా? ఆ భాష ఏంది? ఏం తింటారు వీళ్ళు?
ఆ నాలుగు ఏం టచ్ అవుతుంటుంది ఆ నాలుగు ఏం మాట్లాడమేంది? మీ పార్టీ విధానాలను, మీ పార్టీ అధ్యక్షుడి వ్యవహార శైలిని మీరు సమర్థించుకోలేకపోతే, ప్రజలను కన్విన్స్ చేయలేకపోతే మూసుకొని కూర్చోవాలి ఇళ్లల్లో. ఎందుకు పీకని వస్తారా డిబేట్లలోకి ఎవరైనా? ఎందుకు పీకని వస్తారా? ఏం పీకని వస్తారు? ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా తగలెట్టయితే పైకి పోయారంట సార్. అది ఇట్లాంటి వాళ్ళు చూస్తే అనిపిస్తుంది, ఏంద్రా బాబు వీళ్ళకి అధికారమ్మా? ఇట్లాంటి వాళ్ళక పద్ధతులు లేని వాళ్ళకు, సెన్స్ లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పార్టీ రిప్రజెంటేటివ్లు అంట. వీళ్ళు మళ్ళీ మేధావులకు అద్దాలు పెట్టుకొని సంఖలో ఏదో ఒక కాసిన తేలాడేటట్లు కోట్లు తగిలేసుకొని, ఏంద్రా బాబు?